విజయనగరం జిల్లా రాజాంలో పీహెచ్సీ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. పీహెచ్సీ వైద్యులకు సంఘీభావం తెలిపారు ఆసుపత్రి వైద్య సిబ్బంది. వైద్యుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కొద్ది రోజులుగా సమ్మె బాట పట్టారు పీహెచ్సీ వైద్యులు. ఈ నేపథ్యంలో బొద్దాం, పొగిరి, బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర సేవలు మినహా సాధారణ సేవలు నిలిచిపోయాయి. వైద్య సేవలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోగులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నల్ల బ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు పీహెచ్సీ వైద్యులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నకిలీ మద్యంపై పోరాటంలో భాగంగా ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం తయారీని ఓ పరిశ్రమలా మార్చి ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని మండిపడ్డారు. బార్లు, బెల్ట్ షాపుల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ దందా వెనుక ఎంత పెద్దవారున్నా అరెస్టు చేయాలన్నారు. నకిలీ మద్యంపై తక్షణ సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం స్వర్ణ థియేటర్లో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. టీడీపీ నేత నకిలీ మద్యం తయారీ డెన్ పక్కనే స్వర్ణ థియేటర్ ఉండడంతో సమీపంలో ఎక్కడైనా నకిలీ మద్యం డంప్ ఉందేమోననే కోణంలో తనిఖీలు చేశారు. థియేటర్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. సిబ్బందిని సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు కోరినట్టుగా తెలుస్తోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో ఘోరం జరిగింది. కదులుతున్న రైల్లో ఒక దుండగుడు ప్రయాణికురాలిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. రాజమండ్రిలో 35 ఏళ్ల మహిళ సికింద్రాబాద్ వెళ్లడానికి సంత్రగచ్చి ప్రత్యేక ట్రైన్ ఎక్కింది. రైల్ గుంటూరు చేరుకోగానే మహిళ బోగి మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ క్రమంలో రన్నింగ్ ట్రైన్లోకి 45 ఏళ్ల ఆగంతకుడు ప్రాధేయపడి ఎక్కినట్టుగా తెలుస్తోంది. ఆపై మహిళను కత్తితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగారం, 5,000 నగదు, సెల్ ఫోన్ లాక్కున్నాడు. పెదకూరపాడు చేరుకోగానే రైలు దిగి పారిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.